హాయ్ అండి. వెల్కమ్ టు రెసిపీ హోమ్‌మేడ్ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో మిల్ మేకర్ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని హీట్ చేసుకుందామండి. కాస్తంత సాల్ట్ వేసి మిల్ మేకర్‌ని ఒక 1 మినిట్ పాటు ఉడికిచ్చామంటే దాంట్లో ఎట్లాంటి డస్ట్ ఉన్నా, ఏదన్నా మట్టి అట్లాంటియి ఏమున్నా క్లీన్ అయిపోతాయి. మనకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇలా వేడి నీళ్ళల్లో జస్ట్ ఒక 1 మినిట్ వరకు ఉడికిస్తే సరిపోతుందండి. సాల్ట్ ఏసి ఉడికించుకుంటే ఇంకా మంచిదండి. అందుకని కాస్తంత సాల్ట్ ఏసి వేడి నీళ్ళల్లో ఒక 2 మినిట్స్ పాటు ఉడికిచ్చండి. ఒక పొంగొస్తుంది గదండీ! ఇట్లా నొరగొస్తుంది గదా! ఆ టైంలో ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మిల్ మేకర్‌లనేది మంత్‌కొకసారి 2 టైమ్స్ అట్లా తిన్నా గూడా చాలా హెల్త్‌కి మంచిదండి. ఇలా మనం ఒక 1 మినిట్ పాటు హాట్ వాటర్‌లో వేడి చేసుకున్న తర్వాత, కాస్తన్ని కోల్డ్ వాటర్ పోసి, నేను చూపించిన విధంగా కొంచెం లైట్‌గా ప్రెస్ చేస్తూ పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఇలా ప్రెస్ చేయటం వల్ల దాంట్లో ఉన్న వాటర్ ఎక్సెస్ అన్నీ వచ్చేస్తదండి బయటికి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, మన మిల్ మేకర్స్ అనేది లైట్‌గా ఫ్రై చేసుకుందామండి. అప్పుడే పచ్చి వాసన లేకుండా ఉంటుంది. ఇలా ఫ్రై చేయటం వల్ల కర్రీ అనేది గూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు నేను చూపిచ్చే విధంగా ఫ్రై చేసుకోండి. జస్ట్ లైట్‌గా మనం ఎగ్స్ ఎట్లా ఆయిల్‌లో ఫ్రై చేస్తాం, ఆ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇట్లా ఆయిల్ వేసిన తర్వాత దీంట్లో మిల్ మేకర్‌లు వేసి, కాస్తంత సాల్ట్, కాస్తంత పసుపు మరియు కాస్తంత కారం వేసి లైట్‌గా కలుపుకొని పక్కన పెట్టుకోవటమండి. నేను చూపించే విధంగా చేస్తే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే మనం ఇవి తినేటప్పుడు గూడా నోటికి చప్పగా అదో టేస్ట్‌గా అనిపియకుండా ఇవి గూడా టేస్టీగా కారం కారంగా బావుంటుందండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. నేను చూపించే విధంగా చేసుకుంటే కర్రీ అనేది ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా చేస్తే మా ఇంట్లో మా పిల్లలు గూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేసి చూడండి. తప్పకుండా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు మీరు. ఇలా లైట్‌గా రోస్ట్ అయితే సరిపోతుందండి. మరీ హైలో పెట్టకండి. హైలో పెడితే మాడిపోతుంది. ఈ విధంగా సిమ్‌లో పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మరొక విషయం అండి, నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇలా మనం మిల్ మేకర్స్ అనేది పక్కకు తీసి పెట్టుకుందామండి. ఇదే ప్యాన్‌లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఎక్కువ ఆయిల్ గూడా వేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ముందుగా మనం మిల్ మేకర్స్ ఫ్రై చేసుకున్నాం గదండీ ఆయిల్‌లో. ఆ ఆయిల్ అనేది మిల్ మేకర్స్‌లో ఆల్రెడీ ఉంటుందండి. అందుకని తక్కువ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇందులోకి ఆయిల్ బాగా హీట్ అయ్యాక పోపు దినుసులండి. మీకు నచ్చినవి వేసుకోవచ్చు. నేనైతే పచ్చెనగపప్పు, ఆవాలు, కాస్తంత జీలకర్ర, కాస్తన్ని మినపప్పు వేస్తానండి. మీకు నచ్చినట్టయితే ఎండుమిరపకాయి, చున్నులపాయ గూడా వేసుకోవచ్చండి. టేస్ట్‌గానే ఉంటుంది. కానీ నాకు ఇలా వేసుకోవటమే ఇష్టమండి. ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత, ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి. మరీ చిన్నగా కట్ చేసుకుంటే చాలా టేస్టీగుంటుందండి. చూడండి నేనంతా ఈవెన్‌గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చి అండి లైట్‌గా క్రష్ చేశానండి. సరిపోతుంది. ఒక 2 మిర్చీస్ అయితే కరెక్ట్‌గా సరిపోతుందండి. ఆనియన్స్ అనేది మరీ యెల్లోయిష్ కలర్ రావాల్సిన అవసరం లేదండి. కాస్తంత ఫ్రై అయితే చాలండి. మరీ ఎక్కువ ఫ్రై అవసరం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి ఒక రెమ్మ క్లీన్‌గా వాష్ చేసుకున్న కరివేపాకండి. ఈ కరివేపాకు వేసిన తర్వాత కాస్తంత చిటపటలాడనిచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం మీరు నచ్చినట్టయితే కొబ్బరి గూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే అల్లం చున్నులపాయ పేస్ట్ ఓన్లీ 1 టేబుల్ స్పూన్ అండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత హైలో పెట్టుకొని మనం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. సిమ్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. హైలో పెట్టుకొని కంటిన్యూయస్‌గానే మనం గరిటెతో తిప్పుకుంటూ ఉంటే అడుగనేది మాడకుండా ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన అనేది పోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా అండి. నేను దాదాపు ఒక 4 టమాటాల దాకా తీసుకున్నాను. పండు టమాటాలండి. మీ దగ్గర చాపర్ ఉంటే చాపర్‌తో కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే
సమానం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. అప్పుడే చూడటానికి, తినటానికి గూడా చాలా బావుంటుందండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉండటం వల్ల గూడా పిల్లలనేది ఏరకుండా అంటే టమాటా ఉంది అని అనుకోకుండా ఈజీగా తినేస్తారండి. ఈ విధంగా చేసుకోవటం వల్ల పిల్లలకు కూడా చాలా హెల్తీ అండి. మనకు కూడా చూడటానికి, తినటానికి గూడా టేస్టీగా మరియు అందంగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ మరియు ఒక టేబుల్ స్పూన్ పసుపండి వేసి ఒకసారి కలయబెట్టుకుందామండి. కలయబెట్టుకున్న తర్వాత బాగా మగ్గించాలండి. టమాటా అనేది కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. ఎంతో టైం పట్టదండి. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇదే విధంగా చేస్తే చాలా టేస్టీగా గూడా ఉంటుందండి. మనం చికెన్ కర్రీ తిన్నట్లే ఉంటుంది. ఇలా ఒక 5-10 మినిట్స్ అండి. చూడండి ఆయిల్ అనేది సెపరేట్ అయ్యి టమాటా కూడా సాఫ్ట్ అయిపోయింది. ఈ విధంగా సాఫ్ట్ అవ్వాలండి. చూడండి టమాటా అనేది చిన్నగా కట్ చేసుకోవటం వల్ల ఫాస్ట్‌గా ఉడికిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న మిల్ మేకర్స్ యాడ్ చేసుకుందామండి. మిల్ మేకర్స్ అనేది నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి. టమాటాలనేది కొంచెం తక్కువగానే తీసుకున్నాను. ఎందుకంటే మిల్ మేకర్స్ అనేది ఎక్కువగా ఉంటేనే నోటికి చాలా బావుంటుందండి. లేదా టమాటా ఎక్కువ వేసుకుంటే టమాటా పులుసు తిన్నట్టే ఉంటుంది. మిల్ మేకర్స్ అనేది ఎక్కువగానే క్వాంటిటీ ఉండాలండి. టమాటాలకు మించి కొంచెం ఎక్కువగా ఉంటేనే బావుంటుంది. ఇప్పుడు ఇందులోకి టేస్ట్‌కి తగ్గట్టు కారం యాడ్ చేస్తున్నానండి. కారం అనేది నేను ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేశానండి. ఎందుకంటే మనం టమాటా వేస్తాం కాబట్టి తీపొస్తుంది. అది కాకుండా ఇందులో కాస్తంత గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడండి. నేను ప్యాకెట్ పొడే వాడుతున్నానండి. మీకు ఇంట్లో ఉంటే ఇంట్లోది వాడుకోవచ్చు. ఇలా వేయటం వల్ల సోయా చంక్స్ అనేది అంటే మిల్ మేకర్స్ అనేది కొంచెం స్పైసీగా మనం తింటుంటే నాన్ వెజ్ టేస్ట్ వస్తుందండి. ఈ విధంగా మసాలాలు యాడ్ చేసుకోవటం వల్ల. ఒక్క నిమిషం ఇలా తిప్పుకొని మసాలా అంతా కలిసేంత వరకు తిప్పుకొని మనం ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకుందామండి. అప్పుడు మిల్ మేకర్స్‌లో ఉన్న ఆయిల్ కూడా ఎక్స్ట్రాక్ట్ అయ్యి కర్రీ మొత్తం బాగా ఉడుకుతుందండి. చూడండి ఈ విధంగా ఆయిల్ అనేది సెపరేట్ అవ్వాలి. ఇప్పుడు మనం కలుపుకోవటానికి రైస్‌లోకి గాని, చపాతీలోకి గాని కలుపుకోవటానికి కావాల్సుంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నానండి. ఎక్కువ కూడా అవసరం లేదు. అంటే హాఫ్ గ్లాస్ అంటే టీ గ్లాస్ అండి. టీ గ్లాస్ వాటర్ పోసి ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే మన టేస్టీ అయిన నాన్ వెజ్ తిన్నట్టే ఉంటుందండి. అంటే మన చికెన్ కర్రీ తిన్నట్లే ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా చేసి పెట్టామనుకో చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే అండి. మనం ఒక ప్లేట్‌లో తీసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మన మిల్ మేకర్ టమాటా కర్రీ రెడీ అయిపోతుందండి. వేడి వేడి అన్నంలోకి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.